అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ కొఠారి వాణి చలపతిరావు గారు రచించిన వీళ్ళనేమనాలి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సోఫా బ్యాక్ మెత్తలను తలగడగా చేసుకుని హ్యాండ్ రెస్ట్ కమ్మల మీద కాళ్లు పెట్టుకుని అడ్డంగా అస్తవ్యస్తంగా పడుకొని పుస్తకం చదువుతోంది రవళి. అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని గోరుచిక్కుడుకాయలు ఈనెల తీస్తుంది శకుంతల. టిఫిన్ల పని అయిపోయి లంచ్కు ఏర్పాటు చేస్తుంది ఆమె. పని వెంట పని, దానికి కామాలు ఫుల్ స్టాప్లు ఉండవు. పైగా ఈ మధ్య ఆమెకు మోకాళ్ల నొప్పులు మొదలయ్యాయి. కదిలితే నొప్పి, మెదిలితే నొప్పి, అడుగు తీసి అడిగేస్తే నొప్పి. వెజిటేబుల్ కట్టర్ తెద్దామని లేచిన ఆమె అబ్బా అంటూ మోకాలు పట్టుకొని అలానే ఉండిపోయింది. ఆంటీ, ఏమైనా హెల్ప్ కావాలా అని అడిగింది రవళి. అప్పటికి తను అలా అడగటం మూడోసారి. వద్దులే అమ్మా, చదువుకో అని శకుంతల సమాధానం చెప్పడం కూడా అది మూడోసారి. ఈసారి అదనంగా ఏమన్నా పని ఉంటే చెప్పండి ఆంటీ అని కూడా అంది. అలా అంటుందే గాని పడుకున్న చోటు నుంచి కొంచెం కూడా లేవదు, దగ్గరికి రాదు. మధ్య మధ్య మాత్రం తల కూడా పక్కకు తిప్పకుండా ఏమైనా హెల్ప్ కావాలా అని కీ ఇస్తే మాట్లాడే బొమ్మలా అలా అంటూనే ఉంటుంది. అలా అనడానికి కారణం ఒకసారి అనుకోకుండా తన నోటి నుంచే వచ్చింది. ఆంటీకి ఏమన్నా హెల్ప్ కావాలేమో అడుగుతూ ఉండని అమ్మ చెప్పిందాంటీ అంటూ. తల్లి అడగమన్నది కానీ హెల్ప్ చేయమనలేదుగా. బహుశా అందుకే తన మాటల్లో ఒక ఫార్మాలిటీకి తప్ప మరేమీ ఉండవు. ఆంటీ నొప్పితో బాధపడుతోంది అన్న ధ్యాస ఉండదు. కొంతమంది వంటి మీద స్పృహ, గుండెల్లో తడి లేకుండా అలా ఎలా ఉంటారో అర్థం కాదు. రవళి శకుంతలకు దూరపు బంధువుల అమ్మాయి. తన తల్లిదండ్రులు డిస్ట్రిక్ట్లో ఉంటారు కనుక వాళ్ల ఊళ్ళోనే డిగ్రీ చదువుతోంది. మధ్య మధ్య ఎంట్రన్స్ టెస్టులు, కాంపిటేటివ్ టెస్టులు రాయటానికి సిటీకి వస్తూ ఉంటుంది. ఆ అమ్మాయికి కొత్త మొహమాటం అనేవి లేవు కనుక ఇల్లంతా చాలా ఫ్రీగా తిరుగుతుంది. తనకు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చుంటుంది, ఎలా కావాలంటే అలా అడ్డదిడ్డంగా పడుకుంటుంది. మొదట్లో ఈ అమ్మాయికి పొందిక తెలియనట్టుంది. తల్లైనా నేర్పించలేదా అనుకుంది. మళ్ళీ అంతలోనే పాపం తల్లిని ఎందుకనడం, కొంతమంది పిల్లలంతే, చెప్పినా వినరు, వాళ్ల ధోరణి, వాళ్ల పద్ధతి వాళ్లదే తప్ప అనుకుంది. ఏం కూర చేస్తున్నారా ఆంటీ? సోఫాలో అటునుంచి ఇటు దొర్లుతూ అడిగింది రవళి. గోరుచిక్కుడికాయ కూర, టమాటా పచ్చడి, చారు అని సమాధానం చెప్పింది శకుంతల. ఆ కూర ఏం బాగుంటుందంటీ? నిన్న మార్కెట్ నుంచి వంకాయలు తెచ్చినట్టున్నారుగా, అది చెయ్యకపోయారా? చారు అదేంటో ఒట్టి వేడి నీళ్ళలా ఉంటుంది, సాంబార్ పెట్టాల్సింది కదా. అలా తను అంటూ ఉండగా ఏం చేస్తున్నావు అంటూ భానుమూర్తి హాల్లోకి వచ్చాడు. భర్తను చూసి కంగారు పడింది శకుంతల. ఆయనకు కొన్ని సిస్టమ్స్, పద్ధతులు ఉన్నాయి. వాటిని తప్పక పాటిస్తూ అందరూ అలాగే ఉండాలని అంటాడు. అలా ఉండకపోతే చిరాకు పడతాడు, వెంటనే కోపం వస్తుంది. దాంతోపాటే ఒక దురుసు మాట నోట్లో నుంచి దూసుకొని వచ్చేస్తుంది. నిన్న రవళి స్నానం చేసి వచ్చి తడి టవల్ బెడ్రూమ్ తలుపు మీద వేసింది. ఇక్కడ ఈ టవల్ ఎవరు వేశారు? టవల్ ఆరేసే ప్లేస్ ఇదా అని గట్టిగానే అన్నాడు. రవళి వింటే ఎక్కడ బాధపడుతుందోనని నేనే వేశాను, తీస్తాను అంటూ భర్త చేతిలోని టవలు తను అందుకొని ఆ తర్వాత ఆయన రుసరుసలు కూడా భరించింది. ఇంకో రోజు తల దువ్వుకొని దువ్వెనుకుని జుట్టును తీయకుండా రవళి దాన్ని డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టొచ్చేసింది. ఎవరి పనిది? ఇలాంటివి నాకు అసహ్యం అంటూ దువ్వెన్ను కోపంగా విసిరేశాడు. అలాంటి పనులు తను చెయ్యనని భర్తకు కూడా తెలుసు. అయినా అతిథిగా వచ్చిన అమ్మాయిని ఏమీ అనలేక, కోపం ఆపుకోలేక ఇలా ఇండైరెక్ట్గా అంటున్నారని అర్థం చేసుకుని చకచకా వెళ్లి కింద పడ్డ దువ్వెన్న చేతిలోకి తీసుకొని జుట్టు తీసి అక్కడ పెట్టింది శకుంతల. ఆ అమ్మాయి పనులు అలా ఉంటాయి కనుక భర్త ఆ పరిసరాలకు వస్తున్నాడంటే కంగారు పడిపోతుంది శకుంతల. ఈసారి అనుకున్నంతా అయింది. సోఫాలో పడుకున్న రవళి ఆయన కంట పడనే పడింది. రవళి, సోఫా ఉన్నది కూర్చోవడానికి, నీకు పడుకోవాలనుంటే నీ మంచం మీద పడుకో, గెస్ట్ రూమ్ అనేది సెపరేట్గా నీకొకటి ఉంది కదా అన్నాడు. అలా అనగానే చటుక్కున లేచి లోపలికి వెళ్ళింది రవళి. అలా అన్నారేంటి? ఆ అమ్మాయి ఏమనుకుంటుందో ఏమో అంది శకుంతల భర్త వంక చూస్తూ. తెలియని వాళ్లకు చెప్పాలి, స్వతహాగా తెలిసి ఉండడమో చూసి నేర్చుకోవటమో ఈ రెండూ చేతగాని వాళ్లకు ఓపెన్గా చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అంటూ చకచకా నడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు భానుమూర్తి. శకుంతల వంటింట్లోకి వెళ్ళింది, కాళ్ళ నొప్పులతో నడవలేక నడుస్తూ. మధ్యాహ్నం 12 గంటలకల్లా దాదాపు వంట పూర్తయిపోయింది. ఆ టైంలో ఫోన్ మోగింది. శకుంతలక్కయ్య
నేను మాధవిని మాట్లాడుతున్నాను అంటూ చెవులు బద్దలయ్యేలా ఓ ఆడగొంతు కంచులా మోగింది. తను తన బాబాయ్ కూతురని గ్రహించి, మాధవి ఎలా ఉన్నావు అని అడిగింది శకుంతల. బాగానే ఉన్నాను, కానీ మేము ఖమ్మం నుంచి హైదరాబాద్ మీదుగా బాసర వెళ్దామని వస్తున్నాము. రేపు మా మనవరాలి అక్షరాభ్యాసం కదా అక్కడ. ఇప్పుడు సూర్యాపేట వరకు వచ్చాము. ఇంకో గంటలో మీ ఇంట్లో ఉంటాము. మీ మరిదిగారు ఈరోజు లంచ్కు శకుంతల వదిన గారింటికి వెళ్దాం అంటున్నారు. బ్రేక్ఫాస్ట్ దారిలో మా ఆడపడుచు గారింట్లో కానిచ్చేశాంలే. పెద్ద ఆర్భాటంగా వంటలేమీ చేయి కక్కయ్యా, ఏదో సింపుల్గా చేయి చాలు. మా అత్తగారి రోజు భోజనం చేయరు. రొట్టెలో 4 పూరీలో చేయి చాలు అంటూ లొడలడా మాట్లాడుతున్న మాధవి మాటలకు బ్రేక్ వేస్తూ, కారులో మీరు మొత్తం ఎంతమంది ఉన్నారు అని అడిగింది శకుంతల. నేను, మా వారు, మా అత్తగారు, మా అమ్మాయి, నలుగురుమే. మనవరాలు చిన్నపిల్లే కదా, అదేం తింటుంది. నేను ఫోన్ పెట్టేస్తున్నాను, మళ్ళీ ఛార్జ్ అయిపోతుంది అంటూ హడావిడిగా ఫోన్ పెట్టేసింది మాధవి. వంట అయిపోయిందని అనుకుంటున్న సమయంలో మళ్లీ మొదలుపెట్టి 4 మనుషులకు వంట చేయాలి తను అనుకోగానే ఎక్కడలేని నీరసం వచ్చి చేరింది శకుంతల ఒంట్లో. అన్నానికి వస్తున్నామంటే వద్దని ఎలా అనటం? ఏ ఇల్లాలైనా అలా అనలేదు కదా. ఆ విషయం వాళ్లకు తెలుసు. అందుకే చాలా ఫ్రీగా అలా చెప్పేయగలిగారు అనుకుంటూ చకచకా 4 గ్లాసులు బియ్యం కడిగి కుక్కర్లో పెట్టి ఫ్రిడ్జ్లోంచి బెండకాయలు బయటికి తీసింది శకుంతల. ఇంతలో ఎవరాంటి ఫోను అంటూ తన రూమ్ నుంచి బయటకొచ్చింది రవళి. ఆ అమ్మాయి దగ్గర ఒక సుగుణం ఉంది. ఎవరైనా ఎప్పుడైనా తన మీద చిరాకు పడినా, నోరు జారి ఒక్క మాటన్నా అంతలోనే మర్చిపోయి ఏమీ పట్టనట్టు మళ్లీ వెంటనే మామూలుగా మాట్లాడిస్తుంది. మొహం మార్చుకోవడమో అలిగి కూర్చోవడమో అస్సలు చెయ్యదు. అది ఆమెకు కాస్త నిశ్చింతగా ఉంటుంది. అడిగింది కదా అని విషయం చెప్పింది శకుంతల. అబ్బా, అలా ఎలా ఉంటారో మనుషులు. 1 గంటకు వస్తున్నామని 12 గంటలకు ఫోన్ చేసి చెబితే 4 వంట అవటం కష్టమని వాళ్ళు తెలుసుకోవద్దు అంది రవళి. తనలా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా అమ్మాయి వైపు చూసింది శకుంతల. 1 గంటకు వస్తామన్న అతిథులు 2 గంటలకు ఆపసోపాలు పడుతూ ఎండలో చెమట్లు కక్కుతూ ఆకలి ఆకలి అని ఆవురావురుమంటూ వచ్చారు. అంతవరకు భార్య పడిన కష్టాన్ని, పద్ధతంటూ లేని ఆ అనుకోని అతిథులను చూసి భానుమూర్తి, అన్ని కష్టాలు పడుకుంటూ రాకపోతే దారిలో బ్రహ్మాండమైన హోటళ్లు బోలెడున్నాయి, చక్కగా ఎందులోనో ఒక దాంట్లో భోజనం చేసి రావచ్చు కదా అని మనసులో మాటను తొందరపాటులో అనుకోకుండా బయటకనేశాడు. తెల్లముఖాలు వేశారు వాళ్ళు. ఏయ్, అలాగేనా మాట్లాడేది అని భర్త డొక్కల మోచేత్తో ఒక్క పోటు పడుచుంది శకుంతల. ఆహా, నా ఉద్దేశం ఎక్కడ పడితే అక్కడ మంచి సౌకర్యాలున్నాయి కదా ఈ రోజుల్లో అని. వాళ్లకు కూడా అలా రావటం ఇబ్బందే కదా పాపం. నేనెప్పుడైనా ఉన్నమాటే అంటాను అంటూ సమర్థించుకున్నాడు తనను తాను భానుమూర్తి. భర్త మాటలను వాళ్ళు పట్టించుకోకుండా అతిథి సత్కారాలతో తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో తను బాగానే కవర్ చేసింది శకుంతల. నీ మోకాళ్ళ నొప్పి ఎలా ఉంది? సోఫాలో రిలాక్సింగ్ గా కూర్చొని భార్య వంక చూస్తూ అడిగాడు భానుమూర్తి. అలాగే ఉంది. నిన్న ఇంట్లోనే కాస్త తిరుగుడు ఎక్కువైంది కదా, అందుకే కాస్త నొప్పి అధికంగా ఉంది అంది శకుంతల మోకాళ్లు ఒత్తుకుంటూ. నీకు మొహమాటాలు మర్యాదలు ఎక్కువ, అందుకే రోజంతా తెగ చాకిరి చేసి ఆ తర్వాత నొప్పులతో బాధపడుతూ ఉంటావు. నిన్ను గురించి కూడా నువ్వు ఆలోచించుకోవాలి కదా. రాత్రి బస్సుకు రవళి వెళ్ళిపోయింది కదా, ఇక ఇప్పట్లో వచ్చే చుట్టాలు కూడా ఎవరూ లేరు. అనుకోని అతిథులు ఎవరైనా అకస్మాత్తుగా ఊడిపడితే తప్ప. ఈ రోజంతా హాయిగా రెస్ట్ తీసుకో అని భానుమూర్తి అంటూ ఉండగా గుమ్మం ముందు నుంచి ఆంటీ అన్న పిలుపు వినిపించింది. బయటకు తొంగి చూసింది శకుంతల. పక్కింటి వాళ్ల 25 ఏళ్ల అమ్మాయి ఎదురుగా నించుని ఉంది. ఆ అమ్మాయి పక్కన ఇంతెత్తున ఉండే ఒక పెంపుడు కుక్క. దాని మెడలో ఉన్న బెల్టుకు అమర్చిన సన్న ఇనుప చైనుని ఆ అమ్మాయి చేతిలో పట్టుకొని ఉంది. ఏంటమ్మా ఉషా అని అడిగింది శకుంతల. ఆంటీ, ఈరోజు మీరు మాకు చిన్న హెల్ప్ చేయాలి. అనుకోకుండా మా ఫ్యామిలీ అంతా బయటికెళ్లాల్సొచ్చింది. మనుషులెవరూ దగ్గర లేకుంటే మా జానీ చాలా భయపడిపోతుంది. ఏమీ తినదు తాగదు. అందుకే మా అమ్మ చెప్పింది ఆంటీ వాళ్ళ ఇంటి ముందు గేటుకు కట్టేసి కాస్త చూస్తూ ఉండమని మీకు చెప్పమని. మళ్ళీ ఈవినింగ్కు మేమొచ్చేస్తాము. ఆ మాట విని ఆశ్చర్యపోయింది శకుంతల. ఇరుగు పొరుగులకు చేయవలసిన సహాయాలు ఇలా కూడా ఉంటాయా అనుకుంది. నిత్యకృత్యంగా పక్కింటి శారదమ్మగారు గోణ మీద నుంచి అడగని సహాయం అంటూ లేదు. పప్పులు ఉప్పులు అడుగుతుంది. వాళ్ల గ్యాస్ అయిపోతే సిలిండర్ ఇవ్వండని అడుగుతుంది. వాళ్ల కారు సర్వీస్కు వెళ్ళిందనో ట్రబుల్ ఇచ్చిందనో చెప్పి
ఓసారి మీ కార్ కీసివ్వండి అంటూ నిర్మోహమాటంగా తీసుకుని వాళ్ళాయనతో షాపింగ్కో పెళ్లి పేరంటాలకు వెళ్లటం చేస్తూ ఉంటుంది. ఏది పడితే అది అడిగే ఆ అతి చనువు చూసి చిరాకు పడుతూ ఉంటాడు భానుమూర్తి. ఆ మేనర్స్ వాళ్ళకుండాలి, అది లేనప్పుడు మనం ఏమంటాం అంటుంది శకుంతల. అనాలి, తప్పదు, తెలియని వాళ్లకు తెలిసేలా చెప్పాలి అని చిరుబురులాడాడు భానుమూర్తి. ఈసారి ఏకంగా కోడెదూడంతో ఉన్న కుక్కను తీసుకొచ్చి ఈ రోజంతా దీని ఆలనా పాలనా మీరే చూసుకోండి అని అడిగితే ఒళ్ళు మండిపోయింది భానుమూర్తికి. అమ్మో, దీన్ని మేనేజ్ చేయడం మీ ఆంటీ వల్ల కాదు, నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా అన్నాడు దూకుడుగా. దీని వెనకాల ఇంటి చుట్టూ ఉరకాలంటే నా వల్ల కాదమ్మా, పెద్దదాన్ని, అందులోనూ కాళ్ల నొప్పులు అంది శకుంతల సాఫ్ట్గా. అయ్యో, ఇది చూడటానికిలా ఉంటుంది గాని చాలా కామ్ ఆంటీ. దాని పెళ్లెంలో కాసిన మంచినీళ్లు మధ్య మధ్య పోసి ఒక్కసారి ఈ టిఫిన్ బాక్స్లో అన్నం పెడితే చాలు అంది టిఫిన్ బాక్స్ అక్కడే కిటికీలో పెడుతూ. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా కట్టేసుంటే ఇల్లు ఖరాబు చేయదా అన్నాడు భానుమూర్తి. ఒక్కసారలా బయటకు తీసుకెళ్తే చాలంకుల్ అంది ఆ అమ్మాయి చాలా ఈజీగా తీసుకుంటూ. ఒక్కసారి అన్న మాట ఒత్తి పలుకుతూ. అదే, ఎవరు తీసుకెళ్లాలి అని రెట్టించి అడుగుతున్న భర్తను వారిస్తూ. వాదన బాగుండదు, ఊరుకోండి అని మెల్లగాని. పర్వాలేదులే అమ్మా, నేను చూసుకుంటాను, అక్కడే కట్టే అంది. థ్యాంక్యూ ఆంటీ అని డాగ్ మూతి చేతుల్లోకి తీసుకొని ముద్దాడుతూ. జానీ, గుడ్ బాయ్ కదా నువ్వు, అల్లరి చేయకుండా ఆంటీ చెప్పినట్టు వింటావు కదూ, అంకుల్ కూడా నిన్నేమి అనర్లే అంటూ దాన్ని కట్టేసి వెళ్లిపోయింది ఆ అమ్మాయి. కుక్కతో తనను, తన భర్తను, ఆంటీ అంకులను వరుస కలిపి చెబుతూ ఉంటే కడుపులో దేవినట్లుగా అనిపించింది శకుంతలకు. దాని అన్నం పెళ్ళం, బిస్కెట్ల డబ్బా, కాలక్షేపంగా నమలడానికి బోన్స్ ప్యాకెట్టు అక్కడ పెట్టి ఏవి ఎప్పుడు పెట్టాలో చెప్పి వెళ్ళింది. ఒప్పుకుందేగాని లోపల గుబులుగానే ఉంది శకుంతలకు. గుర్రుగా భార్య వంక చూస్తూ, నేను ఆఫీస్కెళ్తున్నాను, కుక్కగారి ఆంటీగారు, ఇక మీ తిప్పలు మీరు పడండి అని చెప్పి వెళ్లిపోయాడు భానుమూర్తి కోపంగా. నిజంగానే ఆ రోజంతా బోలెడు తిప్పలు పడిపోయింది ఆ కుక్కతో. తనను పెంచుకున్న ఆ కుటుంబ సభ్యులు కనిపించకపోవటంతో చీటికి మాటికి చెవులు బద్దలయ్యేలా పెద్ద గొంతుతో అరవటం మొదలుపెట్టింది జాని. చైన్ గుంజుకొని ఎలా విడిపించుకుందో. విడిపించుకొని ఇంటి చుట్టూ ఉరకలు పెట్టి శకుంతలను ఉరకలు పెట్టించింది. గేటు నెట్టుకుని ఎక్కడ బయటికి వెళ్లిపోతుందన్న ఆలోచన రాగానే గుండె ఆగినంత పనైంది శకుంతలకు. మన సొంత పనుల కన్నా మొహమాటానికి ఒప్పుకున్న ఇతరుల పనులు బాధ్యతగా ఒళ్ళు దగ్గరి పట్టుకున్న చెయ్యాల్సొస్తుంది. లేకుంటే మాట పోతుంది, మాట పడాల్సొస్తుంది. అందుకే ఇంటి పనులు, వంట పని మానేసి 2 కళ్ళు ఒప్పగించి కుక్కనే చూస్తూ ఉండిపోయింది శకుంతల. అది ఆ రోజంతా అన్నం తినలేదు, నీళ్లు తాగలేదు. మనిషి దగ్గర ఉంటే తింటుందని ఆ అమ్మాయి చెప్పింది గాని ఆ ఇంటి మనిషి ఉంటేనే తింటుందని అర్థమైంది ఆమెకు. అది అలా ఆకలితో ఉంటే ఏదో తప్పు చేసిన భావంతో తనకు అన్నం తినబుద్ధి కాలేదు శకుంతలకు. సాయంత్రానికల్లా తోటకూర కాడలా వాడిపోయిన భార్యను చూసి బాగా అయిందా అన్నట్లు ఎగతాళిగా నవ్వాడు భానుమూర్తి. సాయంత్రం కుక్కను తీసుకెళ్లడానికి వచ్చిన అమ్మాయికి దానికి సంబంధించిన విషయాలను చెప్పుకుంటుంటే విని జాలిగా చూశాడు. చెబితే వినవు నువ్వు, చేతకాని పనులు ఒప్పుకోకూడదు అని భర్త అన్నమాటలను మౌనంగా ఒప్పుకుంది శకుంతల. నీకీ విషయం తెలుసా, రవళికి పెళ్ళయిందట అన్నాడు భానుమూర్తి ఆ రోజు ఆఫీస్ నుంచి వస్తూనే. అవునా, అదేంటి ఇంత సడన్ గా అంది ఆశ్చర్యపోతూ శకుంతల. ఎవరో అబ్బాయిని ప్రేమించిందట, ఇంట్లో ఒప్పుకోకపోయేసరికి రహస్యంగా గుళ్ళో పెళ్లి చేసుకుందట. చాలా నిర్లక్ష్యంగా, ఏ విషయాన్ని పట్టించుకున్నట్టుగా చాలా అశ్రద్ధగా బద్ధకంగా ఉండే రవళి ఇలా చేస్తుందంటే నమ్మలేకపోతున్నాను అంది శకుంతల. అదే లవ్ అంటే మరి, ఏదీ చేతకాకపోయినా ఈ కాలం కుర్రాళ్లకు ప్రేమించడం మాత్రం చేతనవును. అది బయటపడ్డాక వాళ్లేనా వీళ్ళు అని ఆశ్చర్యపోవడం మన వంతు అవుతుంది అన్నాడు భానుమూర్తి. నిజంగానే బోలెడంత ఆశ్చర్యంలో మునిగి తేలింది శకుంతల. అవును, మన పక్కింటి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వేరే చోటకి వెళ్తున్నారులా ఉంది, ప్యాకర్స్ అండ్ మూవర్స్ వెహికల్ ఇంటి ముందు ఆగి ఉంది అని భార్య వంక చూస్తూ అడిగాడు భానుమూర్తి. అవును, ఇల్లు మారుతున్నారు, రేపటి నుంచి నీకు కాలక్షేపం ఉండదు, మరెవరికో కావలసినంత కాలక్షేపం అన్నాడు భానుమూర్తి నవ్వుతూ వ్యంగ్యంగా. తను చిరునవ్వు నవ్వింది శకుంతల. ఇంతలో ఫోన్ మోగింది. శకుంతల ఫోన్ ఎత్తి హలో అంది. అమ్మా అను, నువ్వా? అంతా బావున్నారా? పిల్లలెలా ఉన్నారు? అది కూతురు అనురాధ చేసిన కాల్ అని అర్థమైంది భానుమూర్తికి. అవునా,
సంతోషం, ఎప్పుడొస్తున్నాడు అని ముఖం వెలిగిపోతుండగా భర్త వైపు తిరిగి, మన రాహుల్ వస్తున్నాడటండి, సెలవులట, వారం రోజులుంటాడట అని చెప్పింది ఉత్సాహంగా. ఏంటి, వాడు చాలా అల్లరోడా? పిల్లలన్నాక అల్లరి చేయకుండా ఉంటారా ఏంటి? ఎంతటి అల్లరైనా, ఎట్టాంటి అల్లరైనా నేను వాడి తాత చూసుకుంటాం గాని నువ్వేం కంగారు పడకు. రాహుల్ మరీ చిన్నపిల్లవాడేం కాదుగా, ఇల్లంతా ఉరుకులు పెట్టి అవి ఇవి బద్దలు కొట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. నువ్వింకేం చెప్పకే, వాడిని నాకొదిలే, నువ్వు ఫోన్ పెట్టే ముందు. మనవడు వస్తున్నాడన్న ఆనందంతో కూతురుతో ఇంకేమీ మాట్లాడ బుద్ధి కాలేదు. అందుకే ఫోన్ పెట్టేసింది శకుంతల. రేపేనండి మన రాహుల్ వచ్చేది. వాడికి అమ్మమ్మ తాతయ్య అంటే ఎంత ప్రేమనో. వాడికి రాగానే తినడానికి ఏమైనా పిండి వంటలు చెయ్యాలి అంటూ చటుక్కున లేచి చిన్నపిల్లలా చకచకా నడుస్తూ వంటింటి వైపు వెళ్ళింది శకుంతల. భానుమూర్తికి మాత్రం కూతురి ఫోన్ కాలు బంగాళాఖాతంలో వాయుగుండవన చేసే రాబోయే తుఫాను హెచ్చరికలా అనిపించింది. అనుకున్నట్లుగానే ఆ మర్నాడు రాహుల్ వచ్చాడు. వాడి ఎంట్రీ కూడా మామూలుగా ఉంది. నోట్లో వేలిపెట్టినా కొరకలేని వాడిలా, అమాయక చక్రవర్తిలా, చూడగానే బుద్ధిమంతుడిలా కనిపించే మనవడు వచ్చి గుమ్మం ముందు నిల్చోగానే వీడి గురించా తల్లి అలా చెప్పింది అని ఆశ్చర్యపోయారు. ఇద్దరూ 2 ఏళ్లయింది వాడిని చూసి. బాగా పొడిగయ్యాడు. నూనూగు మీసం గడ్డం వచ్చేశాయి. గొంతు కూడా మారిపోయింది. శకుంతల వెళ్లి మనవడిని ఆప్యాయంగా కౌగలించుకుంది. ఈ ఆనందం ఎంతసేపో పాపం, మున్ముందు ఉంటుంది ముసళ్ల పండగ అనుకున్నాడు. అదెలా ఉంటుందో ఆయనకు తెలియకపోయినా. రాహుల్ మితభాషి, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడు. అడిగిన దానికి సమాధానం చెబుతాడు అంతే. మరీ సత్తకాలపు మనిషిలా ఉన్నాడు. ఈ దూకుడు సమాజంలో ఎలా నెట్టుకొస్తాడో ఏమో అనుకుంది శకుంతల. అస్తమానం వాడి చేతిలో హస్తభూషణముల సెల్ ఫోన్ ఒకటి ఉంటుంది. అదే నా ప్రపంచం అన్నట్లుగా ఉంటాడు. ఒక మాట ముచ్చట లేదు. అస్తమానం దాన్ని అరచేతిలో పెట్టుకొని చిన్నపిల్లాడు టాయ్తో ఆడుకున్నట్లు టిక్కు టిక్కుమంటూ మెసేజ్లు ఇవ్వడమో చాటింగ్లు చేయడమో చేస్తూ ఉంటాడు. దాంతో కొంచెం నిరాశ చెందింది శకుంతల. చదువు గురించి, యాక్టివిటీస్ గురించి తను ఏం అడిగినా వంచిన తల ఎత్తకుండా సెల్లోకి చూస్తూ పొడిపొడిగా సమాధానం చెబుతున్న మనవణ్ణి చూసి తను నిరాశ చెందాడు భానుమూర్తి. అయినా వాడి మాటల్ని బట్టి వాడికి ఫన్ అంటే ఇష్టమని, వాడు చేసే ప్రతి పనికి ముందు వెనుక జస్ట్ ఫర్ ఫన్ అనడం అలవాటని మాత్రం అర్థం చేసుకున్నాడు. తాత, ఒకసారి నీ సెల్ ఫోన్ ఇవ్వు అని ఉన్నట్టుండి ఓ రోజు అడిగిన మనవడికి ఇష్టంగా సెల్ ఫోన్ అందించాడు భానుమూర్తి. ఎవరికన్నా ఫోన్ చేయాలేమో, వాడి ఫోను రోమింగ్లో ఉంటుంది కదా అనుకున్నాడు. అనుకున్నట్లుగానే బయటకు వెళ్లి కాల్ చేసుకున్నాడు రాహుల్. ఆ తర్వాత ఫోన్ అక్కడ పెట్టి బెడ్రూంలోకి వెళ్లి హాయిగా నిద్రపోయాడు. ఆ సాయంత్రం ఆ ఇంటి ముందుకు పోలీసులొచ్చి బెల్ కొట్టారు. తలుపు తీసిన భానుమూర్తి ఆశ్చర్యపోయాడు. ఈ సెల్ ఫోన్ నుంచి కాల్ వచ్చింది, ఇది ఇంట్లో ఎవరిది అని అడిగారు. ఆ నెంబర్ చూసి నాదేనండి అన్నాడు భానుమూర్తి. నీదా? ఈ వయసులో ఇవేం పనులు సార్, చూడటానికి పెద్ద మనిషిలా ఉన్నారు అన్నాడు ఒక కానిస్టేబుల్. ఏం జరిగింది? ఈరోజు గోల్కొండ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ వదిలి వెళ్లగానే అందులో బాంబుందని, 15 నిమిషాల్లో పేలబోతుందని ఈ సెల్ నంబర్ నుంచి స్టేషన్ మాస్టర్కు కాల్ వచ్చింది. దాంతో విపరీతమైన టెన్షన్, భయం, నానా హడావిడి. బాంబు స్క్వాడ్ని తెప్పించి ట్రైన్ని ఆపించి అనువనువు తనిఖీ చేసి ఏమీ లేదని, అదొక ఫేక్ కాల్ అని తేల్చారు. కానీ దానివల్ల ప్రయాణికులకు విపరీతమైన ప్రాణభయమే కాక ఎంత సమయం, ఎంత ప్రభుత్వ సొమ్ము వృధా అయ్యిందో తెలుసా అన్నారు. పోలీసులను చూసి ఏంటి, ఏం జరిగింది అంటూ కంగారుగా లోపలించి వచ్చింది శకుంతల. ఆమెకు సమాధానం చెప్పకుండా రాహుల్ని ఇలా పిలుచుకురా అన్నారు భానుమూర్తి సీరియస్గా. ఏమైంది? ముందు పిలువు. భర్త కంఠంలోని కోపం గుర్తించి మాట్లాడకుండా నిద్రపోతున్న రాహుల్ని లేపి తీసుకొచ్చింది శకుంతల. ఇందాక నా సెల్ నుంచి నువ్వు కాల్ చేసింది ఎవరికి రాహుల్? సికింద్రాబాద్ స్టేషన్కేనా అని అడిగాడు భానుమూర్తి. అవును. ఆ సమాధానం కన్నా అది చెబుతున్నప్పుడు అతని ముఖంలో, కంఠంలో కనిపించిన నిర్లక్ష్యానికి ఆశ్చర్యపోయారు భానుమూర్తి పోలీసులు. గోల్కొండ ఎక్స్ప్రెస్ లో బాంబుందని చెప్పావట కదా, ఎందుకలా చేశావు? జస్ట్ ఫర్ ఫన్. ఆ మాటలకు అదిరిపడ్డారు అందరూ ఒకేసారి. అందులో ఫన్ ఏమిట్రా? నీకు బుద్ధుండేలా మాట్లాడుతున్నావా? నీ ఒక్క కాల్ వల్ల అక్కడ ఎంత మందికి ఎంత కష్టం నష్టం కలిగాయో, ఎంత డబ్బు వృధా అయిందో నీకు తెలుసా? ఆ హడావిడి, ఆ ఉరుకులు పరుగులు,
టీవీ వార్తలు చూసి ఎంజాయ్ చేద్దామనే కదా నేనలా చేసింది. అయినా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాకేమీ తోచటం లేదు. సెల్ ఫోన్ చేతిలో తీసుకుని ఎవరికో ఒకరికి కాల్ చేసి ఇలా కాసేపు ఆడుకుంటే టైంపాస్ అయిపోతుందని అన్నాడు రాహుల్ ఎలాంటి భయం లేకుండా. మాతో పద, సెల్లో టైంపాస్ చేద్దువుగాని అని పోలీస్ ఇన్స్పెక్టర్ అనగానే భానుమూర్తికి కంగారు వేసి వెంటనే కూతురు అనురాధకు ఫోన్ చేశాడు. జరిగింది చెప్పాడు. చెప్పానుగా నాన్న, వాడు చాలా అల్లరోడని. ఎక్కడున్నా అన్నీ అలాంటి పనులే చేస్తూ ఉంటాడు. ఎంత చెప్పినా వినడు. రోజులు సాదాసీదాగా కాక ఇలా గడిచిన రోజు వాడికి చాలా థ్రిల్లింగ్గా ఉంటుందట. మీరేమీ కంగారు పడకండి. మీ అల్లుడు గారికి చెప్పి కేసు లేకుండా చేస్తాను. ఈయనకు తెలిసిన ఓ పెద్ద తలకాయ ఉందిలే, ఆయన ఒక్క ఫోన్ కొడితే పనైపోతుంది అంటూ ఫోన్ పెట్టేసింది అనురాధ. ఈసారి మరింత ఆశ్చర్యపోయాడు భానుమూర్తి. ఇలాంటి తల్లిదండ్రులు ఉండబట్టే కదా పిల్లలు చేసిన తప్పులు మళ్లీ మళ్లీ చేసి ఎందుకు కొరకాకుండా పోవడమే కాక దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అనుకున్నాడు, నమ్మలేని నిజాన్ని తొలిసారి తెలుసుకున్నట్లు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.